హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్ వచ్చేసింది. ఇప్పుడైతే మామిడికాయలు చాలానే ఉంటాయి. తర్వాత మనం కావాలనుకుంటే మళ్ళీ ఉండవు. సో ఇప్పుడే మనం అన్ని ఐటమ్స్ ట్రై చేద్దాం. మామిడికాయలతో ఏమేమి చేయొచ్చు. ప్రెసెంట్ అయితే మనం మామిడికాయతో జ్యూస్ చేస్తున్నాము. మేమైతే ఒక పెద్ద సైజ్ మామిడికాయని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను. మంచిగా ఉడికిన తర్వాత ఆ వాటర్ అన్నిటిని పారబోసుకుని తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్లో అన్నం ఉడకబెట్టుకునే మామిడికాయని వేసుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి. ఈ విధంగా మనం ఉడకబెట్టుకున్న మామిడికాయను ఒక గిన్నెలోకి తీసుకొని కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ చల్లారిన తర్వాత దీన్ని మంచిగా స్మాష్ చేసుకుంటూ జ్యూస్ చేసుకోవాలి. నేను మొన్న మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మమ్మీ చేసింది. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, అప్పుడు మనకు హాఫ్ డేస్ ఉంటాయి కదా, ఆ టైంలో మామిడికాయలే ఉంటాయి కదా. సో మా మమ్మీ నాకు మా అన్నయ్యకి ఇలా చేసి పంపించేది. మాజా బాటిల్స్ ఉంటాయి కదా, అందులో పోసుకొని తీసుకెళ్లే వాళ్ళం. మా ఫ్రెండ్స్ కూడా అడుగుతుండే ఎలా చేశారని. ప్రాసెస్ చెప్తే వాళ్ళు కూడా తీసుకొచ్చుకునే వాళ్ళు మాతో పాటు. కానీ కాలేజ్కి వచ్చాక ఇంకా అవన్నీ ఏం చేయలేదు. సో మొన్న వెళ్ళినప్పుడు గుర్తొచ్చి మా మమ్మీని చేయమంటే మళ్ళీ చేసింది. ఇది పుల్ల మామిడికాయతో చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం గుజ్జునంతా తీసేయాలి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇంకా పెద్ద ప్రాసెస్ అంటూ ఏం లేదు. ఒక పుల్లటి మామిడికాయ తీసుకొని దాన్ని బాయిల్ చేసుకొని దానికి సరిపడా వాటర్ అండ్ షుగర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని గుజ్జు తీసేయడమే, అంతే. ఇంకా మనం స్మాష్ చేసేటప్పుడు తొక్క ఇంకా పీస్ కూడా తీసేస్తాం కదా. ఇంకా ఈ జ్యూస్ ని వడకట్టాల్సిన అవసరం లేదు, కొంచెం పల్ప్ ఉంటుంది, అలా ఉంటేనే బాగుంటుంది. మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం పుల్ల మామిడికాయ తీసుకొని షుగర్ వేసుకున్నాం కదా, జ్యూస్ పుల్ల పుల్లగా తీయ చాలా బాగుంటుంది. సేమ్ పల్పీ ఆరెంజ్ కూల్ డ్రింక్ ఉంటుంది కదా, అలానే ఉంటుంది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంది కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.